ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాము. రండి చిన్న విషయం పాడుకుందామండి. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైనవి, వాటిని వరించి చెప్పాలిని, వాటిని వరించి చెప్పాలిని, అవి అన్నియును లెక్కకు మించిన అయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడ నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. దేవుని వాగ్దానం చూసుకుందామండి. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం చూసుకుందామండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఏంటి ఆశీర్వాదములు ఊరకనే రావండి, అల్లాటప్పగా రావు. ఆయన నీతిమంతుల తల మీదకి నీతిమంతులను ఆశీర్వదిస్తానని, నీతిమంతుల సంతానాన్ని ఆశీర్వదిస్తానని, నీతిగా నడుచుకున్న వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు మన దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఈ దినం వాగ్దానం అండి. నీతిమంతులకే ఇట్టి గిఫ్ట్లు, ఇట్టి బహుమతులు, ఇట్టి ఆశీర్వాదములు, ఇట్టి జీతాలు దేవుని యొద్ద మనకు ఉన్నాయి కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? నీతిగా ఉండి ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం తగిన వారిగా సిద్ధపాటు కలిగి ఉండాలండి. నీతిమంతులకు మాత్రమే, భక్తిహీనులకి లేవు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఈ దినం వాగ్దానము, ఇటు వాగ్దానం పెట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, నీతిగా యథార్థముగా నీ మార్గములు నడుచుకున్నట్టుకు మాకు నేర్పించి సహాయం చేసి మమ్మల్ని రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.